కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుంది, ఏ రాష్ట్రానికి ప్రాధాన్యం పెరుగుతుంది అనే లెక్కలు వేస్తున్నారు రాజకీయ వర్గాలు. ఈ క్రమంలో ఏపీ కూటమిలోనూ కేంద్ర మంత్రి పదవుల కోసం పలువురు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పలువురు నేతలు పోటీలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈసారి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అసలు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఏంటి, ఎవరిని కేంద్ర మంత్రి పదవి వరించబోతుంది అనే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినా దేశ రాజకీయాల్లో మాత్రం ఈ అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మంత్రి పదవుల పంపకం ఎలా ఉండబోతోందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు మరో అవకాశం వస్తే అదే పార్టీకి మరో మంత్రి పదవి దక్కుతుందా, లేక అధికార భాగస్వామిగా ఉన్న జనసేనకు తొలిసారి కేంద్రంలో స్థానం కల్పిస్తారా, లేదా బీజేపీ తన రాజకీయ అవసరాల దృష్ట్యా ఆ స్థానాన్ని తనకే కేటాయించుకుంటుందా? ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చలేంటి, అసలు లెక్కలు ఎలా ఉన్నాయి, కూటమిలో 3 పార్టీలు ఉన్నందున మంత్రి పదవి విషయంలో సమతుల్యత ఎలా పాటిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ కీలక మిత్రపక్షంగా మారింది. దీంతో రాష్ట్రానికి కేంద్రంతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏపీకి మరో అవకాశం దక్కుతుందా అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కూటమిలో మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో 3 పార్టీల సమన్వయం ఎలా ఉండబోతోందన్న చర్చ మరోసారి తెరపైకొచ్చింది. ఒకవైపు టీడీపీకి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండగా, మరోవైపు జనసేనకు కూడా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోందట. ఏపీలో బీజేపీ కూడా తన కోటాను వదులుకునే పరిస్థితి కనిపించడం లేదని, దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ తరపున ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే కోణంలో మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ పేరు వినిపిస్తోందట. అదే సమయంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేరు కూడా చర్చలో ఉంది. రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో ఆయన పేరు పరిశీలనలో ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్లమెంటులో పనితీరు, పార్టీకి చేసిన సేవలు, ఈ 4 అంశాల ఆధారంగానే అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో మరో అవకాశం అదే పార్టీకి దక్కుతుందా అనే ప్రశ్న పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోందట. ఇక ఈసారి ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం జనసేనదే. రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉన్న జనసేనకు కేంద్రంలోనూ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా కూటమి బలోపేతానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అందుకే లింగమనేని రమేష్, బాలశౌరి పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయట. ముఖ్యంగా భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కు మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనుకుంటే కేంద్ర మంత్రి పదవి జనసేనకు దక్కే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇలా చేస్తే కూటమిలో 3 పార్టీల మధ్య సమతుల్యత కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తన రాజకీయ లెక్కలు వేసుకుంటోంది. మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేరు కేంద్ర మంత్రి పదవి రేసులో వినిపించడం వెనుక కూడా అదే వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సీనియర్ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందట. అయితే కూటమి ధర్మం, సామాజిక సమీకరణాలు, రాష్ట్రంలో 3 పార్టీల మధ్య సమతుల్యత, ఢిల్లీలో బీజేపీ రాజకీయ అవసరాలు, ఈ 4 అంశాలే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనేదే మొదటి ప్రశ్న. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏపీకి అదనపు స్థానం దక్కుతుందా? దక్కితే ఆ అవకాశం టీడీపీకా, జనసేనకా, లేక బీజేపీకేనా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. అధికారికంగా ఎలాంటి సంకేతాలు బయటకు రాకపోయినా ఢిల్లీలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని ఏపీ కూటమి నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారట.